నమస్కారం. జగన్మాత పార్వతీదేవి తనయుడు వినాయకుడు. విఘ్నాలు నివారించే మూర్తిగా గణేశుడు తొలి పూజలు అందుకుంటున్నాడు. ఆ గణేశుడి అష్టవినాయక దర్శనం మన ఆర్ఎంకే టీవీలో. పంచారామ క్షేత్రాలను ఒక్క రోజులో దర్శించుకుంటే ముక్తిదాయకమని చెబుతారు. అదే కోవలో మహారాష్ట్రలోని అష్టవినాయక క్షేత్రాలను ఒక వరుసలో దర్శించుకోవడం ఆనవాయితీ. కాకపోతే ఒక్క రోజులో కష్టం. సరిగ్గా ప్రణాళిక వేసుకుంటే 2 రోజుల్లో అన్ని చోట్లకు వెళ్ళవచ్చు. పూణేకి 100 కిలోమీటర్ల దూరాన పాలి క్షేత్రంలో వెలిసిన స్వామి బల్లాలేశ్వరుడు అంటే బాలగణపతి. అష్టక్షేత్రాల్లోనూ ఒక భక్తుడి పేరిట వెలిసిన స్వామి ఈయనే. బళ్ళారి అనే పరమభక్తుడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన గణపతి అతని పేరుతోనే ఈ గ్రామంలో వెలిశాడని స్థల పురాణం. తూర్పు ముఖంగా వెలిసిన బల్లాలేశ్వరుడి విగ్రహంపై దక్షిణాయన కాలంలో సూర్యకిరణాలు పడటం ఇక్కడి ప్రత్యేకత. మహడ్ క్షేత్రంలో వెలిసిన స్వామి వరద వినాయకుడు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రుక్మాంగదుడనే మహారాజు వాచక్నవి అనే ఋషి దర్శనార్థం ఈ గ్రామానికి వచ్చాడట. రాజు వైభోగాన్ని కల్లారా చూసిన ఋషిపత్ని ముకుంద అతనిపై మనసు పడింది. రాజు అందుకు ఒప్పుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోగా అదే అదునుగా ఇంద్రుడు రుక్మాంగదుడి రూపంలో ముకుంద దగ్గరికి వచ్చాడట. ఆ కలయిక వల్ల గృత్సమదుడు అనే పిల్లవాడు పుట్టాడు. వాడు పెరిగి పెద్దయ్యాక తన పుట్టుక రహస్యం తెలుసుకున్న ఆ కుర్రవాడు అందరి పాపాలు తొలగిపోవాలని వినాయకుడిని ప్రార్థించాడట. ఆ పిల్లవాడి భక్తికి మెచ్చిన గణనాథుడు ప్రత్యక్షమై కోరిన వరాన్ని ఇచ్చి అక్కడే స్వయంభువుగా వెలసి వరద వినాయకుడిగా సుప్రసిద్ధుడయ్యాడట. ఈ స్వామి ఆలయంలో గర్భగుడిలోని దీపం గత 100 ఏళ్లుగా అఖండంగా వెలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. సోలాపూర్ పూణే మార్గంలో ఉండే తేవూర్ క్షేత్రంలో స్వామి చింతామణి గణపతిగా పూజలు అందుకుంటున్నాడు. పూర్వం కపిల మహాముని వద్ద కోరిన కోరికలు తీర్చే చింతామణి అనే రత్నం ఉండేదట. ఒకసారి ఆ ప్రాంతాన్ని పాలించే అభిజిత్ మహారాజు కొడుకు అయిన గణరాజు కపిల మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. చింతామణి సాయంతో యువరాజుకు అతని పరివారానికి అప్పటికప్పుడు విందు సిద్ధం చేశాడట ఆ మహర్షి. ఆ వింతకు ఆశ్చర్యపోయిన యువరాజు కపిల మహామునిని ఏమార్చి చింతామణిని ఆవాహించాడు. అప్పుడు కపిల మహాముని వినాయకుడిని ప్రార్థించి ఆ మణిని తిరిగి పొందాడని, గణరాజును చంపి ఆ మణిని తెచ్చిన గణపతిని చింతామణి గణపతిగా ప్రసిద్ధి చెందాడని స్థల పురాణం చెబుతోంది. పూణే జిల్లా బారామతి తాలూకాలోని మోర్గావ్ గ్రామంలో వెలిసిన వినాయకుడు మూషిక వాహనంపై కాకుండా మయూరాన్ని ఆసనంగా చేసుకుని ఉండటం ఈ క్షేత్రానికి ప్రత్యేకత. ఒకప్పుడు సింధూరాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా హింసించేవాడట. దీంతో మునులు దేవతలు వేడుకోగా వినాయకుడు తన తమ్ముడి వాహనాన్ని అధిష్ఠించి భువికి వచ్చి ఆ రాక్షసుని మట్టుపెట్టాడట. అందుకే ఈ గణేశుని మయూరేశ్వరుడు, మోరేశ్వర్ అని పిలుస్తుంటారు. అసుర సంహారం గావించిన స్వామి కాబట్టి ఈ క్షేత్రంలో వినాయక చవితితో పాటు విజయదశమి వేడుకలను కూడా అత్యంత వైభవంగా జరిపిస్తారు. పూర్వం మధుకైటబులు అనే రాక్షసులతో శ్రీ మహావిష్ణువు యుద్ధం చేస్తూ వినాయకుని సహాయం కోరాడట. శ్రీహరి అభ్యర్థన మేరకు రణరంగాన ప్రత్యక్షమయ్యాడట గణపతి. ఆ స్వామి దర్శనంతో విష్ణుమూర్తి రెట్టింపు బలం, వేగం, ఉత్సాహాలతో రాక్షసులను సంహరించాడట. వినాయకుడి సహకారానికి సంతోషించిన విష్ణుమూర్తి తానే స్వయంగా ఈ క్షేత్రంలో గణపతిని ప్రతిష్ఠించాడట. ఈ క్షేత్రంలో స్వామి సిద్ధి బుద్ధి సమేతంగా కొలువై ఉన్నాడు. మిగతా క్షేత్రాల్లోని విగ్రహాలకు భిన్నంగా ఇక్కడ స్వామివారి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. సిద్ధి బుద్ధి సమేతంగా పద్మంలో కొలువైన రంజన్గావ్ వినాయకుడు మహాగణాధిపతి. పూర్వం త్రిపురాసురుడు లోకకంటకుడిగా మారితే శివుడు అతడితో యుద్ధానికి దిగి ఓడిపోయాడు. అప్పుడు నారద మహర్షి వినాయకుడే స్వయంగా ప్రసాదించిన సంకటమోచన గణపతి స్తోత్రాన్ని శివుడికి తెలిపి ఆ గణనాథుని పూజించి అనుగ్రహం పొందమని చెప్పాడట. అప్పుడు హరుడు విఘ్నాధిపతి అయిన తన కుమారుని తలుచుకొని త్రిపురాసురుడిని సంహరించాడట. తన విజయానికి కారణమైన వినాయకుడి విగ్రహాన్ని శంకరుడే స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించాడని గణేష పురాణం చెబుతుంది. ఓజూర్ ప్రాంతంలో ఒకప్పుడు విఘ్నాసురుడనే రాక్షసుడు విధ్వంసం సృష్టించేవాడట. మునుల జప తపాలకు భంగం కలిగించేవాడట. అతను బాధ భరించలేక మునులు వినాయకుడిని ప్రార్థించగా ఆ స్వామి ప్రత్యక్షమై విఘ్నాసురుడితో యుద్ధానికి దిగాడు. విఘ్నేశ్వరుడి శక్తి ముందు నిలబడలేని ఆ విఘ్నాసురుడు స్వామికి లొంగిపోయాడట. తన పేరు మీదే విఘ్నేశ్వరుడిగా అక్కడే కొలువై ఉండాలని కోరాడట. అలా వెలసిన విఘ్నేశ్వరుడికి ఆలయం కట్టించారు అక్కడి మునులు అని స్థల పురాణం. గిరిజాత్మజుడు అంటే పార్వతీదేవి కుమారుడని అర్థం. ఈ స్వామి దర్శనం చాలా కష్టం.
ఎత్తైన కొండ మీద ఒక గుహలో కొలువై ఉంటాడు. పైకి వెళ్ళాలంటే 238 మెట్లు ఉంటాయి. అమ్మ చేతి నలుగుపిండి నుంచి రూపుదిద్దుకున్నాడు బాలగణపతి. తరువాత కౌమారప్రాయం వచ్చేదాకా తల్లితో కలిసి ఇక్కడే ఉన్నాడని ఐతిహ్యం. నలుగుపిండితో ఒక విగ్రహాన్ని చేస్తే ఎలా ఉంటుందో అలా హెచ్చుతగ్గులతో చిత్రంగా ఉంటుంది ఇక్కడ విగ్రహం. ప్రారంభించిన చోటికి భక్తుల విశ్వాసం ప్రకారం ఈ క్షేత్రాల్లో ఎక్కడి నుంచి యాత్ర ప్రారంభిస్తామో మళ్ళీ అక్కడికి తిరిగి రావాలి. అప్పుడే యాత్ర పూర్తయినట్లు. ఈ యాత్రా మార్గం ఆద్యంతం పచ్చటి ప్రకృతి అందాలతో కనువిందు చేస్తుంది. చూశారు కదా అష్టగణపతి దేవాలయాలు. మళ్ళీ మరొక పుణ్యక్షేత్ర విశేషంతో కలుద్దాం.